వైశాఖ మాసం ఈరోజు 23వ రోజు. వైశాఖ పురాణమునందలి 23వ అధ్యాయం కిరాతుని పూర్వజన్మ గురించి మనం తెలుసుకుందాం. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమను వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమును వివరించను. కిరాతుడు శంఖునితో ఈ విధముగా పలికెను: ఓ మహాముని, దుష్టుడనైనటువంటి నేను పాపినైనను నీ చేత అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజముగానే దయా స్వభావులు కదా. నీచమైన కిరాతకులమున పుట్టి పాపినగు నేనెక్కడా? నాకు ఇట్టి పుణ్యాశక్తి గల బుద్ధి కలుగుట ఏమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు నీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరల కలగకుండా చూడుము. సజ్జనులతోడి సాంగత్యమును దుఃఖమును కలిగింపదు కదా, ఉత్తమము కదా. నేను నీకు శిష్యుడనైతిని, నన్ను నీ దయకు పాత్రుని చేసి అనుగ్రహింపుము అంటూ కోరెను. ఓ జ్ఞాని, పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమున జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులచే సంసార సముద్రమును జీవులు తరింతురు. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనులకు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అన్న భేదములు ఉండవు కదా. ఏకాగ్రతతో చిత్తశుద్ధిని పొందుటకై అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుచున్నారు కదా. గంగానది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపజేయు స్వభావము కలవారు కదా. ఓ దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు ఏమాత్రమీక సందేహింపకము. నీ సాంగత్యమును పొంది నీకు విధేయుడు నగుట వలన, నిన్ను సేవింపగోరట వలన నాపై దయచూపుము అంటూ కిరాతుడు బహువిధములుగా శంఖుని ప్రార్థించను. శంఖుడను కిరాతుని మాటలను విని ఎంతగానో ఆశ్చర్యపడెను. ఇది అంతయును వైశాఖమాస మహిమయని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఈ విధముగా పలికెను: ఓ కిరాతుడా, నీవు శుభమును కోరుచు సంసార సముద్రమును దాటించునట్టి విష్ణువునకు ప్రీతికరములకు వైశాఖమాస ధర్మములను ఆచరింపుము. ఈ ఎండవేడి నాకు మిక్కిలి బాధ కలిగించుచున్నది. ఇచ్చట నీరు నీడ లేవు. నేను ఇచ్చట ఉండలేకున్నా ఉన్నాను. కావున నీడ కలిగిన ప్రదేశమునకు వెళ్ళుదుము. అచ్చటకు వెళ్ళి నీటిని త్రాగి నీడయందు ఉండి సర్వపాపనాశకమైనటువంటి విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూచిన దానిని విన్నదానిని బట్టి నీకు తెలియచేసేదను అంటూ పలికెను. అప్పుడు కిరాతుడు శంఖునకు నమస్కరించి, స్వామి, ఇచ్చటకు కొలది దూరమున స్వచ్ఛమైన నీరు ఉన్న సరస్సు గలదు. అచ్చట మిగుల మగ్గిన వెలగపండ్లతో నిండినటువంటి వెలగపండు చెట్లు ఎన్నో ఉన్నవి. అచ్చట నీకు మిక్కిలి సంతృప్తికరముగా ఉండను. అక్కడికి వెళ్ళుదము రమ్ము అంటూ శంఖుని అచ్చటకు తీసుకుని వెళ్ళను. శంఖుడను కిరాతునితో కలిసి వెళ్ళొచ్చు అచ్చట మనోహరమగు సరస్సును చూచెను. ఆ సరస్సు కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో ఎంతో అందముగా ఉండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహరమైనటువంటి ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతా వృక్షములు ఎక్కువగా ఉండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు చేపలు మున్నగు జలప్రాణులతో నా సరస్సు కూడి ఉండెను. కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరమై ఉండెను. వివిధములకు పక్షులు అచ్చట వ్రాలి మధురముగా కిలకిలరావములను చేయుచుండెను. చెరువుగట్టున పొదరిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలముగా ఉండెను. ఫల పుష్ప వృక్షముల నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అచ్చట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూచినంతనే శంఖుని మనస్సు ఎంతో ప్రశాంతమయ్యెను. శరీరము సేదదీరినట్లు అనిపించెను. శంఖుడు మనోహరముగు ఆ సరస్సున స్నానము చేసెను. పొడి బట్టలను కట్టుకొని సంధ్యా వందనాధికమును శ్రీహరి పూజను గావించుకొనెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదముగా కిరాతునికిచ్చెను. ప్రశాంతముకు మనస్సుతో ప్రసన్నముకు చిత్తముతో వ్యాధిని దయాదృష్టిలు చూచి ఈ విధముగా పలికెను: నాయన కిరాత, ధర్మతత్పర, నీకు ఏ ధర్మమును చెప్పవలను? బహువిధములకు ధర్మములు అనేకములు ఉన్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్ప క్లేశ సాధ్యములుగా ఉన్నను అధిక ప్రయోజనము కలిగించును.
వానిని ఆచరించి సర్వ ప్రాణులకు శుభ ఫలములు చేకూరును. నీకే విధములకు ధర్మములు కావలయనో అడుగుము అంటూ పలికెను. అప్పుడు కిరాతుడు, ఓ స్వామి, అజ్ఞానాది పూర్ణముగు నెట్టి కిరాత జన్మ నాకేలా కలిగెను? ఈ విషయం నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుచున్నాను అంటూ అడిగెను. అప్పుడు శంఖుడు కొంతకాలము ధ్యాన నిమగ్నుడై అనంతరం ఈ విధముగా పలికెను. ఓ ఏ కిరాత, నీవు పూర్వము శాకల నగరమున వసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్సస గోత్రుడవు కూడా, వేదశాస్త్రాదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె అత్యంత సుందరి, ఉత్తమరాలు, పతివ్రత. కాని నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారవిహీనుడవై ఆ వేశ్యతో కాలమును గడుపుచుండివి. సుగణవతియగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో ఉండెను. ఆమె నీకును నీవు ఉంచుకున్నటువంటి వేశ్యకును అనేక విధములుగా సేవలను ఓర్పుగా శాంతముగా చేయుచుండెను. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రత అగుటచే భర్తకు ఇష్టురాలగు ఆమెకును బహు విధములుగా పరిచర్యలను చేయుచుండెను. ఈ విధముగా చాలా కాలము గడిచినది. ఓ ఈ కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారమును విడిచి గేదె పెరుగు, ముల్లంగి దుంపలు, నువ్వులు, అనుములు కలిపినటువంటి మాంసాహారమును భుజించితివి. అనుచితమైన ఆహారము వలన నీకు అనారోగ్యము కలిగెను. ధర్మహీనుడవగు నిన్ను విడిచి ఆ వేశ్య మరి ఒకరితో వెళ్ళిపోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండెడిది. నీవును పశ్చాత్తాపపడితివి, మన్నింపుమంటూ నీ భార్యను కోరితివి. నేను నీకేమియూ చేయలేకపోతిని, అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేని వాడు 10 జన్మములు నపుంసకుడై పుట్టును అంటూ నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలను పొందుదును అని అనేక విధములుగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాథ, నీవు దైన్యము వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు, నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మములోని పాపములు బహువిధములుగా బాధించును, వానిని సహించిన వారు ఉత్తములు కదా. నేనేదియో పాపమును పూర్వజన్మలో చేసి యందును, కావున దాని ఫలమును ఈ విధముగా అనుభవించి తిని అంటూ నాకు ధైర్యము చెప్పెను. నీవు ధనహీనుడవైనను పుట్టింటి వారి నుండి బంధువుల నుండి ధనమును తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహు విధములుగా సేవలను అందించను. 10 శనివారములు ఉపవాసమును చేసెను. మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యాంగములను మాని అంటూ బహువిధములుగా చాలామంది దేవతలకు ఆవిడ మొక్కుకొనెను. ఒకనాడు దేవలుడు అను ముని సాయం సమయమున ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె, నీతో వైద్యము చేయుటకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. సద్బ్రాహ్మణుడు అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునంటూ ఆమె తలచెను. నీకు ధర్మకార్యము అనిన ఇష్టము లేకపోవటచే ఆమె నీకు వానిని వైద్యుడు అంటూ చెప్పాను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకము నిప్పించను. నీ అనుజ్ఞతో దానములు కూడా ఇచ్చను. మరునాటి ఉదయమున దేవలముని తన దారిన తాను వెళ్ళిపోయెను. నీకు శ్లేషము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేయుచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృత్యువాత పడితివి. నీవు మరణించుచు నిన్ను విడిచిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటూ ఇంటివి గాని ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రము తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకొని అగ్ని ప్రవేశమున సహగమనము చేసెను. నీతో సహగమనము చేసిన నీ భార్య పతివ్రత అగుటచే విష్ణులోకమునకు చేరను. ఆమె వైశాఖమున దేవలనకు పానకమునిచ్చుట వలన, దేవలని పాదములను కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యము కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలకు వేశ్యను తలుచుకొనుటచే క్రూరమగు కిరాత జన్మమును పొందితివి. వైశాఖ మాసమున దేవలనికి వైద్యుడనుకొనియో పాలకమునిచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములను అడగవలనంటూ పలికి మంచి బుద్ధి కలిగినది. దేవులని పాదములు కడిగిన నీటిని శిరమున చల్లుకొనుటచే నీకు నాతో ఈ విధముగా సాంగత్యము చేయు అవకాశం ఏర్పడినది కిరాత.
నీకు నీ పూర్వజన్మ విషయమును నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయు ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతమును ఆచరించుట వలన కలిగినది. నీకు ఇంకనూ ఏమి తెలుసుకొనవలనున్నదో తెలిపిన దానిని చెప్పెదను అంటూ శంఖుడు కిరాతునితో పలికెను. ఈ విధముగా శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు తెలిపెను. 23వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.